తెలంగాణ ఆచార సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క. తరతరాల నుంచి వస్తున్న సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరీంనగర్ మహాత్మా జ్యోతిబా మైదానంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మినిస్టర్స్. వేలాది మంది మహిళలు సంబరాల్లో పాల్గొని బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద, ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం నెరవేరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంగా మా ప్రతి ఆడబిడ్డ సంతోషంగా సుఖంగా ఆర్థికంగా పెద్ద ఆర్థికవేత్తలుగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ బతుకమ్మ తల్లి మనలందరినీ మన బతుకులని మార్చే విధంగా ఈ పండుగ మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ టూరిజం శాఖ తరఫున కూడా ఈ సంవత్సరం హైదరాబాద్ లో గిన్నిస్ బుక్ లో ఎక్కాలని ఒక ఈవెంట్ గా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొన్న హన్మకొండలో వైస్తంభాల గుడి గాని ఇతరత్ర కాకతీయుల సామ్రాజ్య వేదిక నుంచి ప్రారంభోత్సవాలు చేసినారు పెద్దలందరూ. ఉప ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సీతక్క గారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఇతర అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణాల్లో గాని బతుకమ్మ పండుగ మహిళల వేడుక ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినారు. వారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ పండుగను వేడుకగా ఆనందంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా మమ్మల్ని తోటి అన్నదమ్ములుగా భావించి ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ముందుకు ఇంకా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేలా ఆశీర్వదించాలని